ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కుంచే రాజా, జీను మణిబాబు, పాటంశెట్టి రవి మాట్లాడుతూ సూర్యచంద్ర మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా జగ్గంపేట నుండి ఉమ్మడి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూను ప్రకటిస్తే నియోజకవర్గం అంతా స్వాగతించిందని అన్నారు. పొత్తు ధర్మంలో జ్యోతుల నెహ్రూకు సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన గెలుపుకు సహకరిస్తానని అని, మళ్లీ నీకు ఏం ఆఫర్లు వచ్చాయో తెలియదు కానీ జ్యోతుల నెహ్రూకి మేము సహకరించలేదంటూ మీడియాలో మాట్లాడావు. రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేనను ప్రకటిస్తే అక్కడి టీడీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలిపారని, కందుల రమేష్ ఒక ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యుండి కూడా ఎంతో హుందాతనంగా వ్యవహరించారని, వారిని చూసన్నా బుద్ధి తెచ్చుకోమని, మా నాయకుడు జ్యోతుల నెహ్రూని గాని మా అధినాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను గాని విమర్శిస్తే ఊరుకోమన్నారు. జ్యోతుల నెహ్రూ నాటిన మొక్కల్లో నువ్వు ఒకడివని, అది గుర్తుంచుకుని మాట్లాడాలని, నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టావో సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐలు చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ రోజు శ్రీరంగ నీతులు చెబుతున్నావంటే నిన్ను మించిన నటుడు ఎవరు ఉండరని, నీ నటనతో ప్రజలను మోసం చేస్తే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని, అందరూ అన్ని గ్రహిస్తున్నారని వారు తీవ్రంగా హెచ్చరించారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గారు 4 రోజుల క్రితం నెహ్రూ గారికి సీటు ప్రకటించిన కాడి నుంచి ఈ 4 రోజులు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు నేను మొత్తం 700 రోజులు తిరుగుతున్నానన్నది ఆయన స్వయిష్టం. ఆయన తిరగచ్చు. ఆయన అంటే ఒక రాజకీయ పార్టీలో తిరుగుతా ఆయన ఎమ్మెల్యే అవుదాం అన్న కాన్సెప్ట్ తోటి తిరిగాడు. ఆయన తప్పులేదు. తర్వాత ఈవేళ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం, ఆయన నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మన అర్హత మనకు తెలుసు, 24 సీట్లు అసెంబ్లీ, 3 ఎంపీ తీసుకున్నాం, అది ఇన్ఛార్జ్ తీసుకున్నాం అంటే తెలుగుదేశం పార్టీకి కేడర్ పటిష్టంగా ఉంది. జగన్ లాంటి అవినీతి పరుడిని మనం ఎదుర్కోవాలంటే మనకి చాలా టైం పడుతుంది, ఇంకా ఈ 5 సంవత్సరాలు మనం పుంజుకోవాలని క్లారిటీగా చెప్పాడు. ఈయన నేను తిరిగేసాను, నాకు సీట్ ఇవ్వలేదు అన్నది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన పార్టీ తెలుసుకోవాలి. మధ్యలో నెహ్రూ గారిని విమర్శించడానికి నువ్వు ఎంత కుసంస్కారం అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. మాకు నీకు సంస్కారమే లేదు. అసలు నీకు ఉన్నది ఒక్కటే, ఒక డ్రామా యాక్టర్ కింద పనిచేస్తావు. నువ్వైతే మాత్రం రాజకీయాల్లో పనిచేయవు నాకు తెలిసి. ఎందుకంటే ఒక రోజు ఒకటి చెప్తావు, నేను నెహ్రూ గారిని నెగ్గించేసి ఏట్లో దూకేస్తానంటావు. ఒక రోజేమో నేను వైసీపీతో టైప్ అయిపోయి నాకు ప్యాకేజ్ అందేసిందంటావు. ఒక రోజేమో పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లతో నెగ్గించేస్తానంటావు. 1,00,000 ఓట్లతో నువ్వు 1,00,000 ఓట్లతో నెగ్గించాక నువ్వు బాబు మొత్తం అందరూ కలిసి చెయ్యాలి. ఇది జన సైనికులు నిన్ను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి నిన్ను ఫాలో అవుతున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏమని? నేను జగ్గంపేట సీట్ జ్యోతుల నెహ్రూ గారికి తెలుగుదేశం టైప్లు ఇచ్చేశారు. అంచేత నువ్వు నీ నిర్ణయాన్ని స్టాండర్డ్గా తీసుకో. ఒక నిర్ణయాన్ని తీసుకుని నువ్వు మాకు మద్దతు ఇస్తావా, లేతే టైప్ అయిపోయి ఇంకో పార్టీకి వెళ్ళిపోతావా? 2 మాటలు. అంచేత ఈ డ్రామాలన్నీ మాత్రం కట్టిపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జగ్గంపేట ఒక తెలుగుదేశం పార్టీ తరపుని నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు పొత్తుతోటి వేళ ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరి మనకి ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఈ రాష్ట్రంలోనే ఇన్ఛార్జీ అంతా కూడా ఎంతో సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ నుంచి ఉన్నామండి, జనసేన ఉన్నామండి, ఎంతో సహకరించిన సందర్భం మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణ ఒకటే, మన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పంతులు దుర్గేష్ గారు. అటువంటి నాయకుడే ఇవాళ ఆయనకి ఏదైతే ఆశించిన సీటు ఇవాళ ఇవ్వలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉందాతనంగా వ్యవహరిస్తానంటే చాలా మనంతా కూడా ఈ రాజకీయం ఎంత ఉందాగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి జగ్గంపేటలో చూసినట్టయితే ఏదైతే మరి ఇక్కడ ఇన్ఛార్జి గారు పాటంశెట్టి సూర్యచంద్ర గారు, ఆయన మాటలు చూస్తుంటే మరి కోట్లు దాటిపోతాయంటారు. మరి చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట చూసినాడు. మరి ఆయన సీటు డిక్లేర్ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మొన్న అయితే జ్యోతుల నెహ్రూ గారికి ఇక్కడ 94 సీట్లలో ఒక సీట్ ఇక్కడికి ఇవ్వటం, మరి చాలా మేమంతా కూడా వేళ సంబరాలు చేసుకున్నాం. జ్యోతుల నెహ్రూ గారికి సీట్ ఇచ్చారని చెప్పేసి అనుకున్నాం. మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి కూడా
పవన్ కళ్యాణ్ నాకు 3 సార్లు చెప్పాడు టికెట్ ఇచ్చాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్పలేదు, అసలు అతనికి ఇవాళ దుర్గేష్గా ఇవాళ చెప్పలేదు వేళకం, కానీ నాకు చెప్పాడు 3 సార్లు టికెట్ ఇచ్చాను. వీళ్ళందరినీ కూడా బ్లస్ చేసి వీళ్ళందరినీ కూడా ఏదైతే జనసేన సైకిల్లాగా మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇవాళ నాయకులు. మీ ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు మీ అందరినీ పవన్ కళ్యాణ్ అభిమానాన్ని మీరు పొందాలా. ఎందుకంటే ఇక్కడ కూడా జ్యోతి నెహ్రూ అన్న నాయకుడు మంచి నాయకుడు ఇక్కడ. ఎందుకంటే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యులు చేసిన నాయకుల్లో జ్యోతి నెహ్రూ అలాంటి అభివృద్ధి చేసిన నాయకులు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో లేరు. చూడటమనండి ఇవాళ ఆయన పార్టీ మారాడు. మారటం వల్లే మేము ఇవాళ ఇక్కడ అభివృద్ధి చేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు కూడా కడతాం అనుకున్నాం. అలాగే మరి మళ్ళీ ఎత్తుపాల పక్కన తీసుకొచ్చాడు ఆయన. ఇన్ని కార్యక్రమాలు చేసాడంటే జ్యోతి నెహ్రూ చాలా పట్టుదలగా మరి ఏదైతే సేవా దృక్పథంతో ఉన్నటువంటి జ్యోతి నెహ్రూ ఇవాళ మరి అటువంటి నాయకుడిని నువ్వు విమర్శిస్తాం, వ్యక్తిగతంగా విమర్శిస్తాం. ఇవాళ నువ్వు ఆయన వల్ల ఏమి లబ్ధి పొందామనేది మా అందరికీ జగన్ మీద సత్యం అందరికీ తెలుసు. మీ భూమిపూల్లో భూమిపూల్లో పంచాయతీ పోటీ చేయించలేదు మీరు నియోజకవర్గం నాయకుడు కదా, మీరు కనీసం పంచాయతీకి పోటీ చేయించలేకపోయి వాళ్ళ భూమిపూల్లో ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ జనమంతా నా వెనకాల ఉన్నా అన్నాడు. మేము తీగాం, ఎందుకంటే రాజకీయాల్లో చాలా సుదీర్ఘ రాజకీయ అనుభూతితో మేము మాట్లాడుతున్నాం. ఇవాళ చాలా మీరు మాత్రం చాలా మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు, ఒక పెద్ద వయసు ఉన్న నాయకుడు జ్యోతి నెహ్రూ లాంటి నాయకుడిని చాలా మాటలు వదిలేసి మాట్లాడతాం మాత్రం చాలా గౌరవ పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ మేము చూసాం ఆయన ఏదో చేస్తా అన్నాడు, ఇంకా చేయనివ్వండి చేయకపోనివ్వండి అది ఆయన ఇష్టం. మాటలు మాత్రం వదిలితే గౌరవంగా ఉండదని చెప్పి సభ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో హెచ్చుగెత్తడం జరుగుతుందని చెప్పి మీ అందరినీ తెలియజేసుకున్నాం. మరి ఇంకా పెద్దలు ఉన్నాయి మాట్లాడుకోవాలి, ఇంకా మాట్లాడతారని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి మణిబాబుగా మాట్లాడతాను. ఇక్కడ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ విషయం ఏంటంటే మరి జనసేన మరి ఇక్కడ ఉన్నటువంటి మరి జనసేన మరి సూర్యచంద్ర ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మరి జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఉండటం జరిగింది. మరి ఈ రోజుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండూ కూడా మరి జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ రాక్షస పరిపాలన సాగుతూ ఉంది, వైఎస్ఆర్ పరిపాలన. మరి దాన్ని అంతమొందించాలి. మరి ఇప్పుడు దాకా నష్టపోయినటువంటి నష్టాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి చేసుకోవాలి. భావి తరాల కోసం, బంగారు భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేయాలనేటువంటి దృక్పథంతో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఈ కూటమిలో మరి కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది, 94 సీట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో మరి ఇక్కడ జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారికి తెలుగుదేశం మరి రెండాటికి సంబంధించినటువంటి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజుని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి లిస్టులో దీన్ని ప్రకటించడం జరిగింది. అలాగే మరి పక్కన ఉన్నటువంటి రాజానగరం ఉంది. రాజానగరంలో మరి బొడ్డు వెంకటరమణ గారు మరి చాలా కాలం నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు బలరామకృష్ణ గారికి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మరి మనందరికీ ఉమ్మడి జిల్లాకి నాయకుడైనటువంటి దుర్గేష్ గారికి కూడా ఇంకా టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.